ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో చెప్పబోయేది రామకృష్ణ తీర్థం గురించి అనమాట. తిరుమలలో రామకృష్ణ తీర్థం వెళ్ళే దారి ఇప్పుడు మీరు చూశారు కదా. అక్కడ వెళ్ళే దారి ఒకే ఇరుకుగా ఉంటుందన్నమాట. ఆ ఇరుకులో మనం చాలా హైట్ నుంచి చాలా డౌన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు కింద చాలామంది వెళ్తున్నారు. వాళ్ళు ఎప్పుడు వెళ్తారా, మనం ఎప్పుడు డౌన్ వెళ్ళి చూద్దామా అనేసి మనం అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, ఆ చుట్టూ కొండలు, ఆ చెట్లు, ఆ మనుషులు చూడండి, అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే బిఫోర్ వాళ్ళు వెళ్ళిన తర్వాతే మనం వెళ్ళాల్సి వస్తుందన్నమాట. అందుకనేసి మనం అక్కడే ఆ తాళ్ళు పట్టుకొని ఆ వాతావరణం అంతా చూస్తూ ఉండిపోయాం అనమాట. ఇదండి ఇక్కడ చూడండి, లాస్ట్ అక్కడ ప్లేస్ అనమాట. రామకృష్ణ తీర్థం దగ్గరికి వెళ్ళిపోయాము ఆల్రెడీ. ఇక్కడ మీకు కొంచెం డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తం మనం ఆ నడకదారి మొత్తం నడుచుకొని వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ ప్లేస్ ఇదే అనమాట. ఏ ప్లేస్ అంటే శ్రీ రామకృష్ణ తీర్థం ముక్కోటి. రామకృష్ణ తీర్థం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, విజువల్స్ అంతా, ఈ విజువల్స్ అంతా అక్కడే అనమాట. జూమ్ చేస్తున్నాను చూడండి మీకోసం. ఈ జూమ్ చేసే దగ్గర అక్కడ ఆల్రెడీ పూజారులు, అర్చకులు వాళ్ళంతా వచ్చున్నారు. వాళ్ళంతా వచ్చి చూస్తున్నారు. మీకు ఇంకా చూపిస్తుంది, నీళ్ళు పోతున్నాయి కదా, ఈ నీళ్ళే మనకి రామకృష్ణ తీర్థం నీళ్ళు అంటారనమాట. అక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఎవరో కాదు, నేనే. ఇప్పుడు ఆ నీళ్లు చల్లుకున్నాను. ఆ గుండంలో నీళ్ళే అందరూ చల్లుకుంటూ ఉంటారు. ఇదండి, ఆ రోజు 12వ తేదీ ఫిబ్రవరి అలో చేశారు కదా, ఎంతమంది పుణ్యస్నానాలు చేస్తున్నారు చూడండి. మీరు కూడా ఎప్పుడన్నా ఒక సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ దివ్య భాగ్యాన్ని చూసి దర్శించి దేవుణ్ణి ప్రార్థించండి బాగా. ఇంకా చూడండి, ఇక్కడ జస్ట్ ఆ వీడియోలో నీళ్లు కొంటాం చూస్తున్నారు కదా, ఇదే రామకృష్ణ నీళ్ళు అనమాట. ఇక్కడ స్నానం చేసేకి ఎక్కువ హైట్ కూడా లేవన్నమాట. నీళ్లు జస్ట్ మన మోకాళ్ళ లోతంత మాత్రమే నీళ్లు ఉంటాయి. ఒక్కొక్క ప్లేస్లో ఒకలా ఉంటుంది. కాకపోతే ఈ ప్లేస్లో జస్ట్ లెగ్స్ ఆ మోకాళ్ళ వరకే ఉన్నాయన్నమాట. నేను అక్కడ జస్ట్ అలా కూర్చొని చూస్తున్నాను. ఇప్పుడు ఆ వెనకాల చూడండి, దేవుణ్ణి చూసేదానికి ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఒకేసారి కెమెరాలో మన ముందర ప్లేసు మనం రెండు కనబడే విధంగా ఎలా ఉందో చూడండి. మనం చూసే ప్లేస్ మొత్తం శ్రీ రామకృష్ణ తీర్థం అనమాట. ఇప్పుడు అక్కడ చూసే విజువల్స్ ఎగ్జాక్ట్ ప్లేస్ లాస్ట్ అనమాట. ఎక్కడైతే మనం ఇంకా తీర్థం ఎండ్ అవుతుందంటారో ఆ ప్లేస్లో మనం ఇప్పుడు అక్కడ ఉన్నాం అనమాట. చూడండి, ఆ కొండలు, ఆ కొండల దగ్గర రాళ్ళు, ఆ చెట్లు, అసలు ఆ అనుభూతి మనం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి ఏంటంటే అది శ్రీ రామకృష్ణ తీర్థం అనమాట. చూడండి, ప్రజలు ఎంతమంది వచ్చారో, ఎంతో కష్టపడి, ఎన్నో వ్యాసాలు పడి, కాళ్ళ నొప్పులైనా సరే ఆ దేవుడిని చూసి ఎలాగైనా మనం పుణ్యం సంపాదించాలని ప్రతి ఒక్కరు వచ్చారు. ఇదండి, ఇక్కడ కనబడుతున్న దేవుళ్ళే రాముడు, కృష్ణుడు అనమాట. రామకృష్ణ తీర్థం. అక్కడ కనబడుతున్న ఫస్ట్ దేవుడు రాముడు, తర్వాత కృష్ణుల వారు అనమాట. వాళ్ళిద్దరు దేవుళ్ళు మనము ఇంత దూరం వచ్చి చూడాలనుకుంది ఆ ఇద్దరు దేవుళ్ళు అనమాట. మీకు ఇంకా డీటెయిల్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆ ప్లేస్ ఇక్కడ నుంచి జూమ్ చేసి చూస్తే కూడా అప్పుడే అర్చకులు అంతా వచ్చున్నారనమాట. మేము వెళ్ళేటప్పుడే వచ్చి చూసారంటే ఆడంతా అర్చకులు అందరూ వచ్చున్నారనమాట. నాలాగే చాలామంది, చాలామంది వచ్చి దేవుని దర్శనం చేసుకున్నారు. మీరు కూడా వచ్చే సంవత్సరం ఈ టైంకి వచ్చి దేవుని దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇదే రామకృష్ణ ముక్కోటి. గోవింద.